ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపింది. మంత్రులు హత్యా రాజకీయాల్లో పాత్రలు అంటున్నారు కదా, జూపాలి మీద కామెంట్ చేస్తున్నారు. నిజంగా హత్యా రాజకీయాల కుట్రలేపుతుందా, తెరలేపుతుందా కాంగ్రెస్? తమ్ముడు మీకు ఒకటి తెలుసా, కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా హత్యా రాజకీయాలు కానీ ఇలాంటివి ఎప్పుడైనా ప్రోత్సహించిందా? ఎప్పుడు ప్రోత్సహించదు. ఎవడోడో కొట్టాడుకుంటే మంత్రికి ఏం సంబంధం అండి? మంత్రి ఉండొచ్చు, నియోజకవర్గం ఉండొచ్చు, ఊరు ఉండొచ్చు, అయినంత మాత్రాన్ని ఏమన్నా వీళ్ళకి ఏమన్నా వచ్చేది ఉందా? ఇలా కేటీఆర్ ఆయన చెప్తున్నాడు, టీవీలలో చెప్తున్నాడు, 200 కిలోమీటర్లు ప్రచారం ఆపేసి ఇవాళ వచ్చినామని అంటే, మరి మీకు 200 కిలోమీటర్లు ఈరోజు అంటున్నారు. నేను అడుగుతున్న సింగరేణి కాలనీలో చిన్న పిల్ల 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు ఈ నా గార్దనా కొడుకు కేటీఆర్ ఎక్కడ పోయినా నేను అడుగుతున్నా. ఆ రోజు అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేసినప్పుడు ఈనా కొడుకు ఎక్కడ పోయిండు, వాళ్ళ చెల్లి ఎక్కడ పోయింది, కేసీఆర్ ఎక్కడ పోయిండు, హరీష్ రావు ఎక్కడ పోయిండు, ఇవాళ సంతోష్ రావు ఎక్కడ పోయింది? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. హత్య రాజకీయాలని కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఎవరినైనా అది ఎవరిని కూడా ఇలాంటివి ప్రోత్సహించదు. ప్రజల కోసం పనిచేయడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ ఆనవాయితీ కాదు, కాంగ్రెస్ సాంప్రదాయం కూడా కాదు. అట్లాంటివి వినడానికి కూడా మాకు అసహ్యం ఉంటుంది. మాకు అట్లా అంటే కూడా భయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గౌరవము. ఎందుకంటే ప్రజల పార్టీ, ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ. మీరేమో ప్రజల పార్టీ, ప్రజాపాలన అంటున్నారు, కానీ మంత్రులంతా ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు అంటున్నారు. అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. యూ ట్యాక్స్ అంటూ, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ, బ్రూ ట్యాక్స్ అంటూ ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తుంటారు. ఎట్లా చూస్తారు? తమ్ముడు, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఇలా సిగ్గుశరాలు ఉన్నాయా? ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఎప్పుడే వసూలు చేసి ఎప్పుడు పంపించినాం మేము? అంటే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయంటే నాకిపోతుంది. ఏమైనా ఉన్నాయా? మీకు తెలియదు ఏముంది తమ్ముడు? ఢిల్లీకి ఎందుకు పంపిస్తారు? ఈ గార్దనా కొడుకులకు తలకాయలు అనేది పనిచేయదు. నిజంగా నాకు కోపం వస్తుంది అట్లా మాట్లాడుతుంటే. ఇలా ఎట్లా చేయాలి తెలంగాణని? ఇలా తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లా న్యాయం చేయాలి, రైతులకు ఎట్లా న్యాయం చేయాలి, విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలి? తెలంగాణ వెనుకబడిపోయింది అని చెప్పేసి మేము ముందుకు ఎట్లా తీసుకుపోవాలి? ఒక్కొక్కటి రైతులకు రుణమాఫీ కానీ, 500 బోనస్ వడ్లకు కానివ్వండి, తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పేసి విద్యార్థులకు ఎట్లా అని చేయాలి మేము ఆలోచిస్తుంటే, వీళ్ళు వచ్చేసేమో ఏదేదో ఢిల్లీకి పంపించిన కర్మ ఓనికేం పట్టింది? ఈడ మేము బడ్జెట్ మేము తెలంగాణ ఇచ్చినప్పుడు ఎంత బడ్జెట్తో ఇచ్చిన తమ్ముడు? మీకు తెలంగాణ ప్రజలకు తెలియదా? మీరు ఎన్ని కోట్ల అప్పు చూపించారు మీరు? మేమేమో బడ్జెట్ని ఎంత వాళ్ళకు ఎంత 16,000 కోట్లు ఇంచుమించు మేము ఆ రోజు ఉన్న బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే ధనిక రాష్ట్రాన్ని మేమిస్తే మీరేమో మొత్తం నాకేసి 2 లక్షల కోట్లు కాదు, ఇలా 10 లక్షల కోట్లు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? గతంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కు, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ పేరిట దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కు తేడా ఏముండబోతున్నది? ఒక్కటే తమ్ముడు, బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోనికే ఇవాళ తెలంగాణ కోసం పుట్టిందని వాళ్ళు అది చేసుకున్న షోకు టప్ చేసుకున్నారు తప్ప ఇలా ఆర్ట్ఫుల్గా ఇలా సోనియా గాంధీ గారు కానీ పీసీసీ అండ్ మన సీఎం రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసము ఇది సంతోషంగా ఇలా ఆర్ట్ఫుల్గా చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఉనికి కాపాడుకోవడానికో లేదు. ఇవాళ మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా ఉద్యమం చూసినాము, ఉద్యమకారులను చూసినాము. ఆర్ట్ఫుల్గా వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఈ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసినాం. అమ్మని సోనియమ్మని కూడా ఎందుకు తీయాలి? మీరు ఒకప్పుడు బలిదేవతను కొలిచిరు, మీకు సిగ్గు లేకుండా ఇవాళ ఎవరు బలిదేవత, ఎవరు అదే? ఇవాళ అమ్మ తెలంగాణ ఇస్తేనే కదా ఇవాళ మీరు మినిస్టర్లు అయ్యిండ్రు. మీరు హరీష్ రావు విషయమే తీసుకున్నాం సార్. ఈరోజు హరీష్ రావు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి ఇన్ని వేల కోట్లకి ఎట్లా అధిపతి అయ్యిండు? ఇలా 10,000 రూపాయలు ఉన్న నీ బిడ్డ ఇలా 10,000 కోట్లు సంపాదించిన పరిస్థితి ఎట్లా ఉందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా కూడా ఆయన వచ్చి ప్రగతి భవన్లో ఏముండలేదు, ఆయనకు స్పెషల్గా ఇల్లు అడగలేదు. సింపుల్ సిటీగా 10 కాన్వాయ్లు అడగలేదు. ఆయన ఉన్న కాన్వాయ్లనే పోతున్నాడు. సింపుల్గా ఉన్నారు. రైతు బిడ్డ ఇలా రైతు పక్షం, ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి మహిళలు కూడా అక్క జిల్లాలో ఎట్లా మంచిగా ఉంటే బాగుంటుందన్న ఒక ఆతృతతో ఆయన ముందుకెళ్తున్నారు తప్ప ఆయన ఆర్బాటల కోసం, ఆయన కుటుంబం కోసము గవర్నమెంట్ వాడుకోవడం ఎక్కర్లేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఇంత సింపుల్గా ఉంటాడా రేవంత్ రెడ్డి? మేము కాదు, ఎవరు మామూలుగా కార్యకర్తలు వెళ్ళినా కూడా అందరినీ అప్పట్లాగా పీసీసీ అంతకుముందు ఎంపీ ఎట్లా ఉన్నాడో ఎమ్మెల్యే ఎట్లనే అట్లనే చేసి మాట్లాడతాడు. ఈ నా కొడుకులు ఎప్పుడన్నా వచ్చేసి ప్రగతి భవన్ కాల్ దగ్గరికి ఒక ఎమ్మెల్యేకే టైం ఇవ్వలేదు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ వచ్చేసి ఇలా కట్టబట్టుకొని తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉద్యమకారుని కాదనం, కానీ ఆ గౌరవం మీరు నిలుపుకోవట్లేదు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. ఒక తండ్రి లాంటి గారు చెప్తున్నా నేను. ఇక్కడన్నా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రతిపక్షంలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీ ప్రజలు ఎట్లయితే గెలిపించారో వాళ్ళందరి నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మూసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణని సస్యశ్యామల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత లేకపోతే అతి త్వరలో కూడా మీ పరిస్థితి అనేది బయటకు వచ్చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.